ఈ రోజు నేను కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆ నిర్మల్ పోతా ఉంటే రోడ్డు పొంట ఒక తాత కనిపించిండు. ఆ తాతను చూస్తే నాకు చాలా గర్వంగా అండ్ ఎంత కాకుండా చాలా బాధగా కూడా అనిపించింది. ఆ తాత కోసం ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా, బట్ హెల్ప్ చేస్తే ఆ తాత తీసుకోడు. ఎందుకంటే పనిచేసే వ్యక్తులకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కావాలని నా చెప్పును దింపేసుకుని తాత దగ్గరికి పోయి కూర్చున్నా. నాకు కూడా సొంత తాత లేడు, నాకు సొంత తాత లాగానే అనిపించిండు. తాతతో చాలాసేపు ముచ్చడించిన. తాత ఎట్లున్నదే పని, ఏం కథ, ఈ వయసులో గింతెండలా పని చేస్తున్నవేంది తాత అంటే, ఆ తాత ఒక మాట అన్నాడు. ఆ మాట విని నాకు చాలా గర్వంగా అనిపించింది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు అయిపోయిన తర్వాత 10 మందిలో బతకడానికి సిగ్గుపడాలి కాక అని చెప్పేసి అన్నాడు. నిజంగా తాతయ్యకి హాట్సాప్ చెప్పాలి. అట్లనే సోడ తాగుకుంటా తాతతో బాగాసేపు ముచ్చట పెట్టిన. ఎందుకంటే నాకు మా సొంత తాతతో ముచ్చట పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే మా సొంత తాత నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడు మాట్లాడలే కాబట్టి. ఇంతేండలే ఎందుకే బాబు మరి సాయంత్రం రావచ్చు కదా అంటే, ఏం కాదు బయట అయ్యాల రేపు కాలు చేతులు ఉన్నోళ్ళే ఇంటికాడ అంటున్నారు, పని చేసుకుంటే తప్పేమున్నదని చెప్పేసి అని అన్నాడు. చాలాసేపు మాట్లాడిన తర్వాత చెప్పులైతే గుట్టుడు అయిపోయినాయి. సో వేసుకున్న తర్వాత పైసలు ఇస్తున్నా, తాత ఏమంటాడో మళ్ళీ ఏమన్నా అంటాడచ్చు తిడతాడచ్చు అనుకున్నా.